హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేడు. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. వీడియోని అయితే పూర్తిగా చూసి మీ సపోర్ట్ని తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇస్తాను, వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న XML ఫైల్ బాయ్స్ రీల్ 586 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టేసేయండి. ఇప్పుడు సెకండ్ బీట్ మార్కి వచ్చేయండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్కి వచ్చి కట్ చేసాం. మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్కి కట్ చేసా. ప్లస్ మీడియా. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేయండి. ఇప్పుడు ఎలైట్ మోషన్ గురించి చెప్తాను. మీకు ఎలైట్ మోషన్ నేను వాడుతున్నది కావాలనుకుంటే డైరెక్ట్గా చెప్తానండి. ఎందుకంటే మీకు అనేది ఎక్కడ దొరుకుతుందంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఒకటే ఉంది, అది కూడా మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది, దాంట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. మీకైతే పిన్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే వివరంగా చెప్పకూడదు, వెళ్ళి చూడండి, మీకైతే దొరుకుతుంది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను, చాలా బాగా పనిచేస్తుంది, అందరికీ పనిచేస్తుంది. ఓకే, ట్రై చేయండి. నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, అర్థం చేసుకోండి. ఓకే రైట్, అన్ని ఫొటోస్ని పెట్టేశాను. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఇలా పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు పేస్ట్ చేసేయండి ప్రతి ఫోటోకి మాన్యువల్గానే. 3 డాట్స్ పేస్ట్, ఫోటోని టచ్ చేసి పేస్ట్, ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసుకొని వెరిఫికేషన్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇట్లా బిట్ రేట్ కావాలితే పెంచుకోండి, లేకపోతే లేదు, ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.